ఒక క్షణం అందరం కళ్ళు మూసుకొని ప్రభు పాదాల ఎద్దకు వస్తాం. నీ సేవకునిగా నేను ఇక్కడికి వచ్చాను ప్రభు. నీవు పిలిస్తే నేను సేవకు వచ్చాను ప్రభు. సంస్థలు పిలిస్తే, మనుషులు పిలిస్తే నేను రాలేదు తండ్రి. నేను నీ సేవకుని. నన్ను నడిపించవలసింది మీరు తండ్రి. మీరు మాట్లాడండి. మా సేవ ఒక ప్రత్యేకమైన సేవగా మార్చండి. ఒక సాధారణమైన సేవకులుగా ఉండటానికి ఇష్టపడట్లేదు ప్రభు. ఒక ప్రత్యేకమైన సేవకులుగా ఉండాలి ప్రభు. ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని పంపించండి. ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని పంపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి చెప్దామా? హల్లెలూయా. మనము చేస్తున్న ఈ ఘనమైన సేవ ఆకలితో ప్రారంభమై దాహంతో ముగిసింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సేవని ఆరంభించేటప్పుడు ఆకలితో ప్రారంభించాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆకలితో మాడిపోతున్న అనుభవంలో అక్కడి నుండి సేవను ప్రారంభించాడు. చివరికి దాహం దాహం అని సేవని ముగించాడు. మనందరి సేవకి ఇదే మాదిరి. ఆకలితో ప్రారంభం అవ్వాలి మన సేవ. దాహము తీరకయే మన సేవ ముగించాలి. అంటే సేవలో సంతృప్తి ఉండకూడదు. ఏ సేవకునికి చేయవలసిన వారమే కానీ చేసి ఏదో తృప్తి పడవలసిన వారం కాదు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి సరైన మాదిరి. ఈ సేవలో ప్రతి అడుగు యేసయ్య అడుగుతో కలిసి వేసినప్పుడే ఈ సేవకి ఒక సరైన అర్థం, విలువ కలుగుతుంది. సేవకులు ఎందరో ఉన్నారు. విస్తారమైన సేవకులు ఉన్నారు. కానీ దేవుని హృదయానికి తగిన సేవకులు కొందరే ఉన్నారు. విస్తారంగా సేవ చేసే సేవకులు విస్తారంగా ఉన్నారు. దైవ చిత్తాన్ని చేసే సేవకులు కొందరే ఉన్నారు. మన జీవితాల్లో సేవ ముఖ్యం కాదు. సేవ కంటే ముఖ్యం తండ్రి చిత్తము చేయుట. ఎప్పుడైతే ఈ దర్శనంలోకి మనం వస్తామో అప్పుడే సేవ చేసినది కొంచెమైనా దానికి విలువ కలుగుతుంది. విస్తారమైన సేవ చేసి తండ్రి చిత్తాన్ని తప్పిపోవట కంటే తండ్రి చిత్తానికి సమర్పించుకొని ఆయన నడిపింపు ప్రకారంగా సేవ చేయడం మనకెంతైనా శ్రేయస్కరం. ఒక మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రతి సేవకునికి బేస్, ప్రతి సేవకునికి మూల వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వాక్యం.
నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. నేనును వారిని లోకములోనికి పంపితిని. వారును చేతులెత్తి ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనమందరం యేసయ్య సేవకు పంపిస్తే వచ్చిన వారు. ఈ మైండ్ మనకుండనివ్వండి. The Lord has sent us. No human strength, no money power. మన ప్రభు మనల్ని సేవకు పంపించాడు. అయితే ఒక క్రమాన్ని అనుసరించి పంపించాడు. అది మనం నోట్ చేసుకోవాలి. యేసయ్య నన్ను తన సేవకి పంపించాడు, పిలిచాడు, పంపించాడు. ఎలా పంపించాడు అని ప్రశ్న వేసుకుంటే, తండ్రి యేసయ్యని ఎలాగూ పంపించాడో సరిగ్గా ఆ ప్రకారమే. ఆ మాట మళ్ళీ చదువు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం. ప్రకారం ఆ మాటను మాత్రం మీరు నోట్ చేసుకొని, ప్రకారం తండ్రి యేసయ్యని లోకానికి సేవకి పంపిన ప్రకారం నీవు నన్ను పంపించావు. సో మనకి యేసయ్య ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్. ఆయన ఎలాగో ఈ లోకానికి వచ్చాడో మనమును అలాగే లోకానికి వచ్చాం. ఆయన ఏ విధంగా పంపబడ్డాడో మనమును ఆ విధంగా పంపబడ్డాం. ఆయన ఎందుకు పంపబడ్డాడో మనమును అందుకే పంపబడ్డాం. ఆయన ఏమి చేయటానికి పంపబడ్డాడో మనమును అది చేయటానికి పంపబడ్డాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్. యేసయ్యని ఎలాగూ పంపాడో నేను అలాగూ వచ్చాను. యేసయ్య ఏమి చేయటానికి ఈ లోకానికి వచ్చాడో అది చేయటానికి నేను ఇక్కడ ఉన్నాను. మరి ఆయన ఎలా పంపబడ్డాడు? ఆయన లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఈ శరీరమందు నీ చిత్తము చేయటానికి నేను వచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట, నీ చిత్తము చేయటానికి నేను వచ్చాను. యేసయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటకు ముందుగా ఆయన చెప్పిన చివరి మాట, సమాప్తమాయెను, ఇట్ ఈస్ ఫినిష్డ్. తండ్రి నీ చిత్తము చేయుట నేను ముగించాను అని చెప్పి ఈ లోకాన్ని విడిచాడు. వచ్చినప్పుడు అన్నాడు, నీ చిత్తము చేయటానికి వచ్చాను. వెళ్ళేటప్పుడు అన్నాడు, నీ చిత్తము ముగించాను. ఈ రోజున మన జీవితాలు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనమందరం లోకంలో ప్రవేశించాం. ఆ ఒక మాట చదవండి ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం 4వ వాక్యం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను. నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు అంటే నాకు ఒక బ్రతుకునిచ్చావు, ఒక జీవితాన్ని ఇచ్చావు. యూ హ్యావ్ గివెన్ మీ ఎ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఒక సేవకునిగా నేను చెప్పవలసిన మాట, తండ్రి నాకు ఈ లోకంలో ఒక బ్రతుకునిచ్చావు. ఈ బ్రతుకులో బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, ఒక శరీరాన్ని అమర్చావు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపుచ్చుటలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నన్ను గూర్చి నీ గ్రంథంలో రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఎలా ఉండాలనుకున్నా, తనను గూర్చి ఏమి రాయబడిందో ఆ దర్శనం కలిగిన వాడు యేసయ్య.
ప్రభువును గూర్చి ఏమి రాయబడిందో ఆ దర్శనం కలిగి అది నెరవేర్చటానికే ఈ లోకంలో ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఏది మాట్లాడినా ఆయన అంటాడు, లేఖనం నెరవేరినట్లుగా నేను మాట్లాడినాను, లేఖనం నెరవేరినట్లుగా అక్కడికి వెళ్ళాను, లేఖనం నెరవేరినట్లుగా ఇక్కడికి వెళ్ళాను. అంటే తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏది చేసిన దానికి ఒక మూలం ఉంది. తండ్రి తనను గూర్చి ఏమి రాశాడో, ఏమి సంకల్పించాడో అది చేయటానికే యేసయ్య ఈ లోకంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచిస్తాం. మనం ఎందుకున్నాం ఈ లోకంలో? సేవ చేయటానికి అంట. నిజమే, మనమంతా సేవ చేయటానికి ఇక్కడ ఉన్నాం. కానీ ఎలాంటి సేవ? ఎలాంటి సేవ చేయటానికి ఇక్కడ ఉన్నాం? ఎలాంటి సేవ చేస్తే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చగలం? ఏ సేవ మీద దేవుని ప్రీతి, దేవుని ఆకాంక్ష, ఇష్టం ఉంది? ప్రపంచంలో ఉన్న సేవకులందరూ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నారా? ఇక్కడున్న మనమందరం తండ్రి సంకల్పాన్ని సంపూర్తిగా నెరవేర్చగలుగుతున్నామా? నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను ఇక్కడ ఉంటున్నాను. నా తండ్రి నన్ను గూర్చి ఏమి సంకల్పించాలో ఇది చేయటాన్ని నేను ఇక్కడ ఉన్నాను. ఏ విధంగా ఉండాలనుకున్నాడో ఆ విధంగా ఉన్నాను. ఏ విధమైన సేవ చేయాలనుకుంటున్నాడో ఆ విధమైన సేవనే నేను చేస్తున్నాననే మనస్సాక్షి మనల్ని ప్రోత్సహిస్తే నిజంగా మనం ధన్యులం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందుకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సేవ కంటే అతి ప్రాముఖ్యమైనది తండ్రి చిత్తము చేయుట. నీ చిత్తము నెరవేర్చటానికి నేను ఈ లోకానికి వచ్చాను. మన మైండ్లో, మన ఆలోచనలో ఒకటే విషయం, తండ్రి చిత్తం. ఇప్పుడు యేసు ప్రభు యొక్క జీవితం 2 భాగాలుగా ఉంది. ప్రభు జీవిత కాలం 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల సేవా కాలంలో 2 భాగాలు. ఒక భాగం 30 సంవత్సరాలు, రెండవ భాగం 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రభు అంటాడు, నీ చిత్తము చేయటానికి నేను ఈ లోకంలోకి వచ్చాను అంటాడు. అంటే 30 years ప్లస్ 3.5 years, ఈ 2 కూడా తండ్రి చిత్తమే చేస్తున్నాడు. సేవకు వచ్చిన తర్వాత కాదు తండ్రి చిత్తం చేసేది. 30 years లో కూడా సేవ తండ్రి చిత్తమే చేశాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ 30 years ప్రభు ఏం చేశాడు? ఏం చేశాడు? 30 years ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి, దైవజనులు చెప్పండి. అయ్యా, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఏం చేశాడు తల్లిదండ్రుల దగ్గర? వడ్రంగి పని చేశారు. రైట్. వడ్రంగి పని అంటే ఏం చేసి ఉంటాడు? దూగడ పట్టి ఉంటాడా? మేకులు కొట్టి ఉంటాడా? కొట్టాడు, నో డౌట్. హి వాజంట్ కార్పెంటర్. అతడు ఒక వడ్రంగి వాని కుటుంబంలో ఉన్నాడు. తండ్రి అదే వృత్తి, కుమారుడు ఆ పని చేస్తున్నాడు, లోబడి ఉన్నాడు 30 సంవత్సరాలు. తండ్రి ఒక కుర్చీ చేశాడు, పలా ఇంట్లో డెలివరీ ఇవ్వమంటే తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు. మేకులు కొట్టమంటే మేకులు కొడతాడు, చిత్రీ పట్టమంటే చిత్రీ పడతాడు. ఒక ప్రశ్న వేసుకుందా, దేవాది దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించటానికి మేకులు కొట్టటానిక, సుత్తె పట్టుకోటానిక, దూగడ పట్టుకోటానిక? దెన్ వై దిస్ 30 years? 30 సంవత్సరాలు ఎందుకు ఈ పరిచర్య? 30 సంవత్సరాలు ఎందుకు ఇంట్లో ఉండాలి? 3.5 సంవత్సరాలు సేవ చేశారు, ఇంకొంచెం ఎక్స్ట్రా చేసి ఉంటే ఏమయ్యేది? ఎందుకు చేయలేదు?
30 years వరకు ఇంట్లోనే ఎందుకు ఉండాల్సి వచ్చింది? మూడున్నర సంవత్సరాల్లోనే సేవ అంత బాగా చేసి ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా చేసి ఉంటే ఎంత బాగుండేది. ఇంకా చాలా దూరం వ్యాపించేదే సేవ. అయితే ఒకటి మర్చిపోకండి, ఆ 30 సంవత్సరాలు కూడా ఏం చేశాడు దేవుడు? యేసయ్య తండ్రి చిత్తం చేశాడు. అది మర్చిపోకండి. అతడు సుత్తె పట్టినా, మేకు కొట్టినా, చిత్రి పట్టినా, కర్ర కోసినా, కర్ర నరికినా, అది ఏం చేసినా, డెలివరీ చేస్తున్నా, ఒకటి వాస్తవం, he was doing the will of the Father. తండ్రి చిత్తం చేస్తున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క చిత్తం 2 భాగాలు. ఈ 30 సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. తండ్రి చిత్తము, తండ్రి టైం కొరకు, తండ్రి సెలవు కొరకు, తండ్రి యొక్క నడిపింపు కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు 30 years. ఆ తర్వాత పిలుపు వచ్చింది, బయటికి వచ్చాడు సేవ కొరకు. సేవలో 2 ప్రధానమైన విషయం, కనిపెట్టుకొని ఉండుట ఒక భాగం, దేవుని నడిపింపు ప్రకారంగా సేవలో సాగుట 2వ భాగం. సేవకుని యొక్క సేవ, ఫలభరితమైన సేవకి ఇదే నాంది, ఇదే పునాది. ప్రతి అడుగుకి కనిపెట్టడం, పలానా ప్రాంతంలో వెళ్ళి సంఘాన్ని స్థాపించడానికి కనిపెట్టడం, పలానా పరిచర్య చేయటానికి కనిపెట్టడం, పలానా సేవ చేయటానికి కనిపెట్టడం. అంటే ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ మై ఫాదర్. అంటే సేవలో సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు పనికి రావు. ఇది నేర్పటానికి ప్రభు 30 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడు తండ్రి ఇంట్లో. వెరీ గ్రేట్ లెసన్. సేవకులు అనేక సార్లు అక్కడిక్కడికి వెళ్ళి ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే సొంత నిర్ణయం ప్రకారంగా వెళ్తున్నారు, నడిపింపు ప్రకారంగా కాదు, తండ్రి ఆలోచన ప్రకారంగా కాదు. తండ్రి ఆలోచన ప్రకారంగా వెళ్తే అక్కడ మహిమను చూస్తావు నీవు. ఆమేనండి. బైబిల్లో రాస్తుంది, నీవు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో చేర్చదవు. ఎటు తరువాత? నీవు నన్ను నడిపించిన తరువాత. అంటే ఆ నడిపింపుకు లోబడిన తరువాత, ఆ నడిపింపు స్పష్టంగా నీకు వినబడుతూ ఉన్న తరువాత, ఆ నడిపింపు ప్రకారంగా సేవ చేసిన తరువాత నీ సేవ మహిమలో కనిపిస్తుంది. నీ సేవ మహిమను ధరిస్తుంది. నీ సేవ ఘనతను ధరిస్తుంది. నీ సేవ విస్తరిస్తుంది. నీ సేవ దైవ చిత్తము పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేస్తుంది. ఎప్పుడు అంటే ఆ నడిపింపు ప్రకారంగా చేసినప్పుడు. అందుకని కనిపెట్టుకొని ఉండాలి. సేవలో మొదటి పాఠం ఇది, వెయిట్ ఫర్ ద లార్డ్స్ ఆర్డర్, వెయిట్ ఫర్ ద లార్డ్స్ కౌన్సిల్. తండ్రి యొక్క ఆలోచన కొరకు వెయిట్ చేయాలి, కనిపెట్టాలి. ఆ తర్వాతనే సేవలోకి ముందుకెళ్ళాలి. అది ఏ పరిచర్య అయినా సరే. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మోషే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండగా మోషేకి దేవుడు మందిరం యొక్క నమూనా ఇచ్చాడు. అంతకుముందు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. కనిపెట్టుకొని ఉండే వారికి సేవ ఎలా చేయాలో ఆ మోడల్ ఇస్తాడు, నమూనా ఇస్తాడు, ఒక నడిపింపునిస్తాడు. కనిపెట్టే వారికి, ఉదయకాలం లేచి అనాలోచితంగా సేవలో వెళ్ళిపోయే వారికి నడిపింపు ఉండదు. ఒక నడిపింపు కొరకు కనిపెట్టుకునేవారు, నడిపింపు కొరకు కనిపెట్టేవారు దేవుని ఆజ్ఞలు పొందుతారు, దేవుని మెసేజ్ పొందుతారు. మోషే కొండ మీద కనిపెట్టుకొని ఉన్నాడు 40 రాత్రులు 40 పగలు. దేవుడు అతనికి ఆజ్ఞలు ఇచ్చాడు, ప్రజలకు కావలసిన ఆజ్ఞలు వర్తమానం ఇచ్చాడు. నేను అంటాను, సేవకుడా,
నీవు సమాజం ఎదుట నిలబడుటకు ముందుగా కనిపెట్టు దేవుని దగ్గర. దేవుడు నీకు వర్తమానం ఇస్తాడు. ఆ వర్తమానంతో ప్రజల దగ్గరికి రా. ఆ వర్తమానం సంఘాన్ని ఒక రూపాంతరపు స్థితిలోకి